హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాల్టి వీడియోలో మనమైతే ఆల్రెడీ ఒక వీడియో చేసాం. మనం ఇలాంటి వీడియోస్ మన మూవీ అప్డేట్స్లో అయితే ప్రతిరోజు వస్తాయని. బట్ ఈరోజు వచ్చేసి మనం జూనియర్ ఎన్టీఆర్ అన్నగారి టాప్ 5 బెస్ట్ మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తుంటే చలో అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన టాప్ 5 మూవీస్ని అయితే ఎందుకు తీసుకుంటానంటే, బట్ చాలా మూవీస్ ఉన్నాయి, కానీ ఈ టాప్ 5 మూవీస్లో అన్నీ కలుపుకొని ఉన్నాయి. మీరు వీడియో చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది ఎందుకు బెస్ట్ అని అయితే అంటున్నాను. ఓకేనా గాయస్, ఫస్ట్ టాప్ 5 నుంచి అయితే వద్దామా? ఓకే, టాప్ 5 నుంచి అయితే వస్తాం. ఫస్ట్ వచ్చేసి అదుర్స్ మూవీ మీకు తెలిసిందే కదా. డ్యూయల్ రోల్ అయితే యాక్షన్ చేశారు. అందులో ఒకటి యాక్షన్ సీను, అలాగే ప్లస్ కామెడీ, డబుల్ రోల్. మంచి కామెడీ అండ్ యాక్షన్ అయితే సూపర్గా సినిమా అయితే మంచి ఆడియన్స్కు నచ్చింది. ఒకవైపు కామెడీ, ఒకవైపు యాక్షను. అలాగే అప్పట్లో ఇది ఒక మంచి సినిమా అయితే చెప్పొచ్చు. అన్న యాక్షన్ కానీ ప్రతి ఒక్కటి సూపర్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే టెంపర్ తెలుసు కదా మూవీ. పోలీస్ స్టైల్లో అయితే అన్న యాక్టింగ్ అయితే సూపర్గా చేశారు. అలాగే దీంట్లో ఉంటే డైలాగ్స్ కానీ, మూవీ క్లైమాక్స్ సీన్ కానీ హైలైట్ ఆడియన్స్ ప్రతి ఒక్కరికి. ఆ లాస్ట్ సీన్ అయితే ప్రతి ఒక్కరికైతే మంచిగా అయితే అనిపించింది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు చెప్పబోయేది, ఇది అందరికీ బాగా ఇష్టమైన ఫేవరెట్ సినిమా అనుకుంటా, యమదొంగ. ఈ యమదొంగ మూవీలో డ్యాన్స్ ఉంటుంది, మామూలు డ్యాన్స్ అయితే ఉండదు, సూపర్. అలాగే నేషనల్ వైడ్గా కూడా ఇది మంచి ఊపినైతే అందించింది ఈ మూవీ అనేది. అలాగే దీంట్లో యమధర్మరాజ అక్కడ సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ మాత్రం హైలైట్ అయితే సినిమాకని చెప్పొచ్చు. అప్పట్లో ఈ సాంగ్స్ కానీ ఈ మూవీలో ప్రతి ఒక్క సీన్ కానీ హైలైట్గా అయితే చూపించారు. ఇప్పటికి కూడా ఆ పాటలు మాత్రం ఏమాత్రం క్రేజ్ అనేది తగ్గలేదు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫోర్త్ వచ్చేసి ఈ మూవీ వచ్చేసి జనతా గ్యారేజ్. ఇది నేషనల్ వైడ్గా కానీ ఇంటర్నేషనల్ వైడ్గా కానీ మొత్తానికి అయితే ఫ్యామిలీ ఆడియన్స్కి కానీ, అలాగే దీంట్లో యూత్కి కానీ ప్రతి ఒక్కరికి మంచి మెసేజ్ ఇచ్చే మూవీస్ అయితే చెప్పచ్చు. ఈ మూవీలో మంచి సీన్స్ అయితే ఈ మూవీలో అయితే ఉన్నాయి. అలాగే మీలో ఎంతమంది నేను చెప్పిన ఈ 4 మూవీస్ ఫేవరెటో చెప్పండి. దీంట్లో 4 ఏది ఫేవరెటో చెప్పండి. అలాగే మీరు ఎక్కువసార్లు చూసిన మూవీ వీటిలలో ఏదైనా ఉంటే కామెంట్ చేయండి గైస్. అలాగే మర్చిపోకుండా నెక్స్ట్ టాప్ 5 చెప్పేది అదే లాస్ట్ 5వది చెప్పబోతున్నా కదా. ఇది వచ్చేసి అరవింద సమేత. ఈ మూవీ సీన్స్ ఉంటాయి భయ్యా, డైలాగ్స్ కానీ ప్రతి ఒక్కటి జనాలకైతే ఇప్పటికి కూడా దాంట్లో ఉండే డైలాగ్స్ కోసం ఎంతలా ఇప్పుడు ఆ డైలాగ్ వచ్చినా సరే ప్రతి ఒక్కరు రియాక్ట్ అయితే అవుతారు. అలాంటి డైలాగ్స్ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగా సీన్స్ అయితే ఉంటాయి దీంట్లో వచ్చేసి అరవింద సమేతలో. మీకు నేను చెప్పిన 5 మూవీస్లో ఏ మూవీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఏది ఎక్కువసార్లు చూసారో కూడా కామెంట్ చేయండి గైస్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై హింద్. మళ్ళీ వీడియోలోకి వస్తా.